వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సిలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన భౌతిక రసాయన శాస్త్రం నుండి పరమాణు నిర్మాణం అనే చాప్టర్ గురించి చర్చించుకుందాం. పరమాణు నిర్మాణం నుంచి డిఎస్సిలో రిపీటెడ్గా బిట్స్ రావడం జరుగుతుంది. 1 or 2 బిట్స్ వస్తాయి. టెక్స్ట్ బుక్స్ చదివేంత టైం లేనటువంటి వాళ్ళకి నా వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి. ఆవిష్కరణలు, శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం. పరమాణు సిద్ధాంతం జాన్ డాల్టన్. ఎలక్ట్రాన్ జేజే థామ్సన్. ప్రోటాన్ గోల్డ్ స్టీన్. న్యూట్రాన్ జేమ్స్ చాడ్విక్. పరమాణు కేంద్రం రదర్ఫర్డ్. ఆల్ఫా బీటా కిరణాలు రదర్ఫర్డ్. గామా కిరణాలు విల్లార్డ్. రేడియోధార్మికత హెన్రీ బెకరల్. ఎక్స్ కిరణాలు రాంట్జెన్. పరమాణు పుచ్చకాయ నమూనా జేజే థామ్సన్. పరమాణు స్థిర కక్ష్యలు నీల్స్ బోర్. పరమాణు దీర్ఘవృత్తాకార కక్ష్యలు సోమర్ఫీల్డ్. క్వాంటం సిద్ధాంతం మాక్స్ ప్లాంక్. ద్రవ్యశక్తి నిత్యత్వ నియమము ఐన్స్టీన్. ప్రధాన క్వాంటం సంఖ్య నీల్స్ బోర్. అజిముథల్ క్వాంటం సంఖ్య సోమర్ఫీల్డ్. అయస్కాంత క్వాంటం సంఖ్య ల్యాండే. రామన్ ఫలితము దేని అధ్యయనానికి ఉపయోగపడుతుంది? ఎక్స్ కిరణాలు. పరమాణు వ్యాసార్థం యొక్క యూనిట్లు యాంగ్స్ట్రామ్. పరమాణు నమూనాని మొదట ఎవరు ప్రతిపాదించారు? జేజే థామ్సన్. మెండలీఫ్ ఆవర్తన పట్టిక దేని మీద ఆధారపడుతుంది? పరమాణు భారం. ఆటం బాంబుకి ఆధారమైనటువంటి సూత్రం న్యూక్లియర్ విచ్ఛిత్తి లేదా కేంద్రక విచ్ఛిత్తి. హైడ్రోజన్ బాంబ్ ఆధారపడ్డ సూత్రం న్యూక్లియర్ సంలీనత లేదా కేంద్రక సంలీనం. పరమాణు సంఖ్య, పరమాణు బరువు ఒకే రకంగా ఉండే మూలకం హైడ్రోజన్. హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 1, పరమాణు బరువు కూడా 1. రేడియోధార్మికత దేని యొక్క ధర్మం? పరమాణు కేంద్రకం. సూర్యునిలో అపారమైన శక్తి ఉద్భవించడానికి కారణభూతమైన ప్రక్రియ కేంద్రక సంలీనం. నక్షత్రాలు మెరవడానికి కూడా కారణమైన ప్రక్రియ కేంద్రక సంలీనం. విచ్ఛిత్తి బాంబులకి మరో పేరు ఆటం బాంబులు. అణువు విభజించబడదని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త డాల్టన్. న్యూక్లియర్ రియాక్షన్లో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేది భారజలం. కేంద్రకం చుట్టూ పరిభ్రమించే పరమాణు కణాలు ఎలక్ట్రాన్లు. పరమాణువు ఉన్నదన్న దృగ్విషయాన్ని చాటి చెప్పిన శాస్త్రవేత్త డాల్టన్. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి m వాల్యూ ఎంత అంటే 9.9 × 10⁻³ కిలోలు. బీటా కిరణాల పరమాణువులు ఎలక్ట్రాన్లు. ఆల్ఫా, బీటా, గామా కిరణాలని రేడియోధార్మిక కిరణాలు అని అంటారు. ఈ రేడియోధార్మిక కిరణాలని కనుగొన్నది బెకరల్. అందువలన వీటిని బెకరల్ కిరణాలు అని కూడా అంటారు. రేడియోధార్మికత అనే పేరుని
మేడం క్యూరీ ప్రతిపాదించింది. ఎక్స్ కిరణాలు. క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఎక్స్ కిరణాలు చాలా శక్తివంతమైనవి. భౌతిక శాస్త్రంలో మొదట నోబెల్ బహుమతిని ఎక్స్ కిరణాలు ఆవిష్కరించినందుకు గాను రాంట్జన్ పొందాడు. ఎక్స్ కిరణాలని రాంట్జన్ కిరణాలు అని కూడా అంటారు. ఎక్స్ కిరణాలని విరిగిన ఎముకలను గుర్తించేందుకు సిటీ స్కానింగ్స్లో ఉపయోగిస్తారు. ఎక్స్ కిరణాల యొక్క ఉపయోగాలు. రోగి జీర్ణాశయ ఎక్స్ కిరణాల ఫోటోను తీసే ముందు రోగికి బేరియం మీల్స్ అనే రసాయన ద్రావణాన్ని తాగిస్తారు. బేరియం మీల్స్ అంటే బేరియం సల్ఫేట్ ద్రావణాన్నే బేరియం మీల్స్ అని అంటారు. ఒక రోగి యొక్క జీర్ణాశయంలో ఉన్నటువంటి ఫోటోలని ఎక్స్ కిరణాలను ఉపయోగించి తీసే ముందు రోగికి బేరియం సల్ఫేట్, బేరియం మీల్స్ అనే ఒక రసాయన ద్రావణాన్ని తాగిస్తారు. ఈ రసాయన పదార్థం జీర్ణాశయంలోని కావలసిన అవయవాలపై ఎక్స్ కిరణాలను కేంద్రీకృతం చేస్తుంది. దీనితో జీర్ణాశయంలోని వివిధ అవయవాలని ఎక్స్ కిరణాలను ఉపయోగించి ఫోటో తీయవచ్చు. కంప్యూటెడ్ టోమోగ్రఫీ స్కానింగ్, దీన్నే సిటీ స్కానింగ్ అని అంటారు. సిటీ స్కానింగ్లో ఎక్స్ కిరణాలను ఉపయోగించి మెదడులో ఏర్పడినటువంటి కణతి పరిమాణాన్ని, కణతి సైజుని కొలుస్తారు. ఎక్స్ కిరణాలను ఉపయోగించి రోగ నిర్ధారణ చేయడాన్ని రేడియోగ్రఫీ అని అంటారు. ఎక్స్ కిరణాలను ఉపయోగించి రోగ నివారణ చేయడాన్ని రేడియోథెరపీ అని అంటారు. అందువలన ఎక్స్ కిరణాలను ఉపయోగించి పనిచేసే డాక్టర్ని రేడియాలజిస్ట్ అని అంటారు. మొట్టమొదటి అణు రియాక్టర్ని లేదా న్యూక్లియర్ రియాక్టర్ని ఫెర్మి అనే శాస్త్రవేత్త అమెరికాలో చికాగోలోని క్రీస్తు శకం 1942లో నిర్మించాడు. ఈ అణు రియాక్టర్లో యురేనియం, థోరియం, ప్లూటోనియం మొదలైనటువంటి వాటిని ఇంధనాలుగా వాడుతారు. పరమాణు కేంద్రాన్ని రూదర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. ఈ పరమాణు కేంద్రం యొక్క పరిమాణం ఎంత ఉంటుంది అంటే 1 ఫెర్మిగా ఉంటుంది. 1 ఫెర్మి విలువ ఎంత అంటే 10⁻⁻15 m. రేడియం యొక్క అర్ధ జీవిత కాలము 1600 సంవత్సరములు. యురేనియం యొక్క అర్ధ జీవిత కాలము 5000 మిలియన్ సంవత్సరములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి కొన్ని వీడియోస్ నా ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. అవి మీకు ఉపయోగకరంగా ఉంటాయి.